కులాలకు ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీ రామారావు గారంటూ సదరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న మైత్రివనం అమీర్పేట హైదరాబాద్ మైత్రివనం చౌరస్తాలో హైదరాబాదు నడిబొడ్డులా తెలంగాణకు నడిబొడ్డుగా భావించేటువంటి అమీర్పేటలో ఎన్టీ రామారావు విగ్రహం స్థాపించుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కులాలు మతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అంటూ సంబోధించాడు, వ్యక్తీకరించాడు. తప్పేం లేదు. తెలంగాణ గడ్డ మీద కానీ ఎక్కడైనా సరే ఈ దేశ చట్టాల ప్రకారం అందరికీ స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాల ప్రకారం మరి నాయకుల విగ్రహాలు అనుమతితో పెట్టాల్సి ఉంటుంది. మరి అనుమతితో పెట్టారు. కానీ ఇక్కడ తెలంగాణలో మరి ఆంధ్ర లేదా తెలుగు భాష పేరు మీద ఈ నాయకులను ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఇంతకాలం లేనటువంటి కొత్తవి సాంప్రదాయం ఎందుకు వస్తుంది? మరి ఇక్కడ పెట్టినటువంటి విగ్రహాలు బాగానే ఉండి స్వాగతిద్దాం, తప్పేం లేదు. కానీ మరి అదే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుల విగ్రహాలు వాళ్ళ అమరావతిలోనో వైజాగ్ బీచ్లోనో రాజమండ్రిలోనో పెట్టగలుగుతామా లేదా? ఇది ఇంకా క్లియర్గా విశ్లేషణ చేసుకుందాం. దాంతోపాటు మరి ఎన్టీ రామారావుకు అందరికీ చెందినవాడు అయితే ఎవరెవరు మరి బెల్లి లలిత గారు కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, సినీ నటు ప్రభాకర్ కావచ్చు, పైడి రాజు గారు కావచ్చు, వీళ్ళంతా తెలుగు వాళ్ళు కాకుండా ఎందుకు పోయారు? వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం కృషి చేయలేదా? ఈ ప్రశ్నలు అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే పూటకో తీరు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ, ఎప్పుడు ఏ రోజుకి ఏది ఉంటే ఆ విధంగా మాట్లాడే రేవంత్ రెడ్డి తీరు కూడా మనం ఒకసారి స్పెషల్గా మళ్ళీ విశ్లేషణ చేద్దాం. ఆ తర్వాత అంటే ఈ వార్త మీద ఇంకొక విశ్లేషణ, లోతైన విశ్లేషణ, వెనక దాగిన చిదంబర రహస్యాల గురించి మళ్ళొకసారి విశ్లేషణ చేసుకుందాం. అలాగే కుర్చీ దిగిన సిద్ధిరామయ్య గారు, మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అంటేనే ఢిల్లీ కవర్ సీఎంలు, ఒకడో కృష్ణుడు రెండో కృష్ణుడు వస్తుంటారు పోతుంటారు, ఏ మేరా ఏ తేరా అంటూ పంచుకున్నటువంటి విధానాలు మనం చూసాం. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మార్చేటువంటి సాంప్రదాయాలు, నెగిటివిటీని కరెక్షన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రిని మార్చి వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళ మంత్రి నాయకుడినే బలి చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేటువంటి కాంగ్రెస్ ఢిల్లీ సంస్కృతి గురించి కూడా లోతైనటి విశ్లేషణ మళ్ళొక్కసారి చేద్దాం. ఇక రైతన్నలు అధైర్యపడవద్దు, ప్రతి గింజా కొంటాం. ఇది పెద్ద కామెడీ అండి వార్త. ఎందుకంటే ఈ స్లోగన్స్, క్యాప్షన్స్ మంత్రులు లేదా రాజకీయ నాయకుడు, అధికారులు వెళ్ళినప్పుడు ఇచ్చేటువంటి ఈ వాక్యాల వెనక నేతి బీరకాయలో నెయ్యి వెతికినట్టుగానే ఉంటుంది. కానీ ప్రతి గింజ కాదు. గురూజీ మంత్రివార్యులకు అధికారులకు చిన్న రిక్వెస్ట్, అదేమిటంటే ప్రతి గింజ కొనాల్సిన అవసరం లేదు బాబు. మీరు కళ్ళాల దగ్గర ఆరబెట్టుకోను కుప్ప పెట్టుకున్నటువంటి ఆ గింజలు ఆ కుప్ప కొనితే చాలు. వాళ్ళని ఆలస్యం చేయకుండా వాళ్ళకు ఇప్పుడున్నటువంటి మే చివరిలో ఉన్నాం, జూన్ మొదటి వారానికి వెళ్ళబోతున్నాము. ఇది సంధికాలము, అకాలమైనటువంటి కాలం. అంటే ఉదయమంతా ఎండ కొడతా ఉంటుంది, సడన్గా బీభత్సమైనటువంటి గాలులు వస్తాయి, బీభత్సమైనటువంటి వరద వడగళ్ళ వాన వస్తుంది. ఊహించని పరిణామానికి వరికుప్పల పొలాల వద్ద ఉన్నటువంటి వరికుప్పలు తడిసి ధాన్యం నాశనం అయిపోతూ ఉంది. నాశనం అయిపోతాయి అంటే 6 గారాలు పండించినటువంటి పంట రైతు కన్నీరే మిగులుస్తుంది. ఆల్రెడీ అంటే నాణ్యతగా ఉన్నటువంటి దాంట్లోనే మనందరికీ తెలుసు, పొట్టు అను అది ఇది అని ఎకరా క్వింటాకు దగ్గర 10 కిలోల దాకా కోస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆల్రెడీ మీరు ఇచ్చేదే నాణ్యమైన దానికి 80% కూడా ఇవ్వరు. అది కూడా ఆ గోన సంచులు వాళ్ళు తీసుకొచ్చుకుంటేనే, లారీలో ట్రాన్స్పోర్ట్ వెహికల్ వాళ్ళు మాట్లాడించగలిగితేనే ముందుగా వేగంగా వరిలో వెళ్ళిపోతూ ఉన్నాయి కుప్పల నుంచి పొలాల కానించి అని చెప్పి రైతులు గ్రామీణ స్థాయిలో చెప్తున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ మాకు బాధ్యత లేదు, మాకు లారీలు దొరకట్లేవు, ట్రాక్టర్లు దొరకట్లేవు, అది మీరు ఎంగేజ్ చేసుకోండి, మా దగ్గర గోన సంచులు లేవంటే మేమే కొనుక్కుంటామని చెప్పి అంటే రైతులే మళ్ళీ ట్రాక్టర్లో లారీలో బతలాడి వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళే గోన సంచులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఎందుకు చేసుకుంటున్నారని ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక వింతైన ప్రశ్న అడిగాడు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ ప్రశ్న. ఒక డిబేట్లో కాంగ్రెస్ నాయకుడు చెప్తుంటే సిగ్గనిపించింది. సహజంగా మన ధోరణి ఎలా ఉంటుంది? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే గవర్నమెంట్ సిబ్బందితో డీల్ చేస్తున్నప్పుడు
మనమే కాలు పట్టుకొని బతలాడతాం. అయ్యా నా పని సరిగ్గా చెయ్యి, నీకు కావాలంటే 100 రూపాయలు ఇస్తావు, నన్ను వేధించొద్దు అంటాడు. అంటే అక్కడ ఆయన అవసరం తీరాలి, ఆయన వేదన ఆ కన్నీటి పర్యంతం నుంచి బయటపడాలని చూస్తాడు. నువ్వు ఆ 100 రూపాయలకు ఆ 10 రూపాయలకు కక్కుర్తిపడి రూల్స్ రెగ్యులేషన్ పేరు మీద ఆయన వేధిస్తున్న సంగతి అతనికి తెలుసు. కాబట్టి మనమే ఆ అధికారులకు ఆఫర్ ఇస్తాం, భయానికి దండం పెడతాం, కాలు మొక్తాం, 100 రూపాయలు ఇస్తా పని చేయమని. ఆ తత్వానికి అలవాటు చేసిన ప్రజా విధానాలు, పాలకుల విధానాలే ఇప్పుడు గోన సంచులు మేమే కొనుక్కుంటాం, లేదంటే నిన్ను నమ్ముకుంటే నిండా మునిగిపోతామని కొనుక్కోవడానికి కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి ఈ చిల్లర కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే సిగ్గుపడాల్సి అనిపిస్తుంది. సో మొత్తం మీద ఇది ఊరికనే అటు పేపర్ హెడ్డింగ్ మాత్రం తప్పించి ఇంకోటి ఏమీ లేదు అని తెలుసుకోవచ్చు. కులాలకు ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీ రామారావు గారంటూ సదరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న మైత్రివనం అమీర్పేట హైదరాబాద్ మైత్రివనం చౌరస్తాలో హైదరాబాదు నడిబొడ్డులా తెలంగాణకు నడిబొడ్డుగా భావించేటువంటి అమీర్పేటలో ఎన్టీ రామారావు విగ్రహం స్థాపించుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కులాలు మతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అంటూ సంబోధించాడు, వ్యక్తీకరించాడు. తప్పేం లేదు. తెలంగాణ గడ్డ మీద కానీ ఎక్కడైనా సరే ఈ దేశ చట్టాల ప్రకారం అందరికీ స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాల ప్రకారం మరి నాయకుల విగ్రహాలు అనుమతితో పెట్టాల్సి ఉంటుంది. మరి అనుమతితో పెట్టారు. కానీ ఇక్కడ తెలంగాణలో మరి ఆంధ్ర లేదా తెలుగు భాష పేరు మీద ఈ నాయకులను ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఇంతకాలం లేనటువంటి కొత్తవి సాంప్రదాయం ఎందుకు వస్తుంది? మరి ఇక్కడ పెట్టినటువంటి విగ్రహాలు బాగానే ఉండి స్వాగతిద్దాం, తప్పేం లేదు. కానీ మరి అదే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుల విగ్రహాలు వాళ్ళ అమరావతిలోనో వైజాగ్ బీచ్ల్లోనో రాజమండ్రిలోనో పెట్టగలుగుతామా లేదా? ఇది ఇంకా క్లియర్గా విశ్లేషణ చేసుకుందాం. దాంతోపాటు మరి ఎన్టీ రామారావుకు అందరికీ చెందినవాడు అయితే ఎవరెవరు మరి బెల్లి లలిత గారు కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, సినీ నటు ప్రభాకర్ కావచ్చు, పైడి రాజు గారు కావచ్చు, వీళ్ళంతా తెలుగు వాళ్ళు కాకుండా ఎందుకు పోయారు? వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం కృషి చేయలేదా? ఈ ప్రశ్నలు అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే పూటకో తీరు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ, ఎప్పుడు ఏ రోజుకి ఏది ఉంటే ఆ విధంగా మాట్లాడే రేవంత్ రెడ్డి తీరు కూడా మనం ఒకసారి స్పెషల్గా మళ్ళీ విశ్లేషణ చేద్దాం. ఆ తర్వాత అంటే ఈ వార్త మీద ఇంకొక విశ్లేషణ, లోతైన విశ్లేషణ, వెనక దాగిన చిదంబర రహస్యాల గురించి మళ్ళొకసారి విశ్లేషణ చేసుకుందాం. అలాగే కుర్చీ దిగిన సిద్ధిరామయ్య గారు మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అంటేనే ఢిల్లీ కవర్ సీఎంలు, ఒకడో కృష్ణుడు రెండో కృష్ణుడు వస్తుంటారు పోతుంటారు, ఏ మేరా ఏ తేరా అంటూ పంచుకున్నటువంటి విధానాలు మనం చూసాం. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మార్చేటువంటి సాంప్రదాయాలు, నెగటివిటీని కరెక్షన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రిని మార్చి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రి నాయకుడినే బలి చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేటువంటి కాంగ్రెస్ ఢిల్లీ సంస్కృతి గురించి కూడా లోతైన విశ్లేషణ మళ్ళొక్కసారి చేద్దాం. ఇక రైతన్నలు అధైర్యపడవద్దు, ప్రతి గింజా కొంటాం. ఇది పెద్ద కామెడీ అండి వార్త. ఎందుకంటే ఈ స్లోగన్స్, క్యాప్షన్స్ మంత్రులు లేదా రాజకీయ నాయకుడు, అధికారులు వెళ్ళినప్పుడు ఇచ్చేటువంటి ఈ వాక్యాల వెనక నేతి బీరకాయలో నెయ్యి వెతికినట్టుగానే ఉంటుంది. కానీ ప్రతి గింజ కాదు. గురూజీ మంత్రివార్యులకు అధికారులకు చిన్న రిక్వెస్ట్, అదేమిటంటే ప్రతి గింజ కొనాల్సిన అవసరం లేదు బాబు. మీరు కళ్ళాల దగ్గర ఆరబెట్టుకోను కుప్పబెట్టుకున్నటువంటి ఆ గింజలు ఆ కుప్ప కొనితే చాలు. వాళ్ళని ఆలస్యం చేయకుండా వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి మే చివరిలో ఉన్నాం, జూన్ మొదటి వారానికి వెళ్ళబోతున్నాము. ఇది సంధికాలము, అకాలమైనటువంటి కాలము. అంటే ఉదయమంతా ఎండ కొడతా ఉంటుంది, సడన్గా బీభత్సమైనటువంటి గాలులు వస్తాయి, బీభత్సమైనటువంటి వడగళ్ళ వాన వస్తుంది. ఊహించని పరిణామానికి వరికుప్పల పొలాల వద్ద ఉన్నటువంటి వరికుప్పలు తడిసి ధాన్యం నాశనం అయిపోతాయి. అంటే ఆరుగారాలు పండించినటువంటి పంట రైతు కన్నీరే మిగులుస్తుంది. ఆల్రెడీ అంటే నాణ్యతగా ఉన్నటువంటి దాంట్లోనే మనందరికీ తెలుసు పొట్టు అది ఇది అని ఎకరా క్వింటాకు దగ్గర 10 కిలోల దాకా కోస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అంటే సో ఆల్రెడీ మీరు ఇచ్చేదే నాణ్యమైన దానికి 80% కూడా ఇవ్వరు. అది కూడా ఆ గోనె సంచులు వాళ్ళు తీసుకొచ్చుకుంటేనే, లారీలో ట్రాన్స్పోర్ట్ వెహికల్ వాళ్ళు మాట్లాడించగలిగితేనే ముందుగా వేగంగా వరిలో వెళ్ళిపోతూ ఉన్నాయి కుప్పల నుంచి.
పొలాల కానించి అని చెప్పి రైతులు గ్రామీణ స్థాయిలో చెప్తున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ మాకు బాధ్యత లేదు, మాకు లారీలు దొరకట్లేవు, ట్రాక్టర్లు దొరకట్లేవు, అది మీరు ఎంగేజ్ చేసుకోండి, మా దగ్గర గోనె సంచులు లేవు అంటే మేమే కొనుక్కుంటామని చెప్పి అంటే రైతులే మళ్ళీ ట్రాక్టర్లో లారీలో బతలాడి వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళే గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఎందుకు చేసుకుంటున్నారని ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక వింతైన ప్రశ్న అడిగాడు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ ప్రశ్న. ఒక డిబేట్లో కాంగ్రెస్ నాయకుడు చెప్తుంటే సిగ్గనిపించింది. సహజంగా మన ధోరణి ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే గవర్నమెంట్ సిబ్బందితో డీల్ చేస్తున్నప్పుడు మనమే కాలు పట్టుకొని బతలాడతాం, అయ్యా నా పని సరిగ్గా చెయ్యి, నీకు కావాలంటే 100 రూపాయలు ఇస్తావు, నన్ను వేధించొద్దు అంటాడు. అంటే అక్కడ ఆయన అవసరం తీరాలి, ఆయన వేదన ఆ కన్నీటి పర్యంత నుంచి బయటపడాలని చూస్తాడు. నువ్వు ఆ 100 రూపాయలకు ఆ 10 రూపాయలకు కక్కుర్తిపడి రూల్స్ రెగ్యులేషన్ పేరు మీద ఆయన వేధిస్తున్న సంగతి అతనికి తెలుసు. కాబట్టి మనమే ఆ అధికారులకు ఆఫర్ ఇస్తాం, భయానికి దండం పెడతాం, కాలు మొక్తాం, 100 రూపాయలు ఇస్తాం, పని చేయమని. ఆ తత్వానికి అలవాటు చేసిన ప్రజా విధానాలు, పాలకుల విధానాలే ఇప్పుడు గోనె సంచులు మేమే కొనుక్కుంటాం, లేదంటే నిన్ను నమ్ముకుంటే నిండా మునిగిపోతామని కొనుక్కోవడానికి కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి ఈ చిల్లర కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే సిగ్గుపడాల్సి అనిపిస్తుంది. సో మొత్తం మీద ఇది ఊరికనే అటు పేపర్ హెడ్డింగ్ మాత్రం తప్పించి ఇంకోటి ఏమీ లేదు అని తెలుసుకోవచ్చు.